సాధారణ పబ్లిక్కి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇంకా కొనసాగాలి అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? న్యాయ వ్యవస్థ మీద పబ్లిక్కి ఇప్పటికి ఉందండి, ఇంకా ఒకప్పటికంతా కొంత తగ్గిన మాట వాస్తవం. కొనసాగాలి అంటే సార్ రీజన్స్ డిస్కస్ చేసుకునే టైం మనకు లేదు, కానీ న్యాయ వ్యవస్థ సత్వర న్యాయాన్ని అందించే పరిస్థితులు ఉండాలి. ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నారంటే సత్వర న్యాయం కోరుకుంటున్నారు. ఆ సత్వర న్యాయం మనం ఇవాళ అందించే పరిస్థితి జ్యుడిషియల్ లేదు కాబట్టి ఇవాళ మీరు ఆలోచిస్తే ఆర్బిట్రేషన్ అని, కన్సిలియేషన్ అని, మీడియేషన్ అని, సెక్షన్ 89 సిపిసి కింద అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు పెట్టుకుంటున్నాం. లోక్ అదాలత్ వ్యవస్థను పరిపుష్టం చేసి బలోపేతం చేస్తున్నాం. ఇవాళ కమర్షియల్ కోర్ట్స్ వేరే వస్తున్నాయి, కంపెనీ లా బోర్డు అని ఇప్పుడు వేరే పెట్టుకున్నాం, అదంతా అటు వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు బ్యాంక్ మ్యాటర్లన్నీ వేరే దిక్కు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఈ సిస్టమ్ మీద నమ్మకం లేక గవర్నమెంట్లు చేయట్లా. ఈ సిస్టమ్ ఈ లోడును భరించలేకపోతూ ఉంది, ఈ భారాన్ని మోయలేకపోతూ ఉంది. కాబట్టి భారం తగ్గిస్తూ ఉన్నారు. ఇది ఒకందుకు మంచిది అనొచ్చు, ఒకందుకు మంచిది కాదు. ఎందుకంటే ట్రిబ్యునల్స్కి వెళ్ళిపోతున్నాయి. ట్రిబ్యునల్ ఈ ఎవిడెన్స్ యాక్ట్ను కానీ ఇంకో ప్రొసీజర్ కానీ స్ట్రిక్ట్గా ఫాలో కావు, కొంత గోబై ఉంటుంది. కాబట్టి సత్వర న్యాయం ఒకటి ప్రజలు కోరుకుంటున్నారు. అందుకోసమే ఇలా గవర్నమెంట్ ఇటుపోతున్నాయి. సరే పెట్టండి. సత్వర న్యాయం ఇచ్చే పరిస్థితి రావాలి అంటే కోర్టుల సంఖ్య పెరగాలి, పారాఫర్నీలో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. కొంత పెరుగుతుంది, ఆన్లైన్ అని ఇదైనా వస్తుంది, బట్ ఇంకా చాలా పెరగాలి. ఇలా 1,00,000కు ఒక కోర్టు ఉన్నదనుకోండి, యావరేజ్గా మనకు 10 కోట్లు కావాలి. ఇప్పుడు ఇంతకుముందు చీఫ్ జస్టిస్లో ఓపెన్గానే మన కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఆన్ టుడే క్రిమినల్ సివిల్ కలిసి లోయర్ కోర్టులలో 6,19,000 సుమారుగా 5,19,000 ఉంది. తెలంగాణలో 4,88,000 సుమారుగా పెండెన్సీ ఉంది. లోక్ అదాలతులు పెట్టి మనం పెట్టి కేసులు ఇవన్నీ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసినా కూడా ఈ సంఖ్య తగ్గట్లా. చీఫ్ జస్టిస్లే జడ్జెస్లే మన కాన్ఫరెన్స్లో చెప్పేదాని ప్రకారంగా అంటే కోర్టుల సంఖ్య పెంచాలంటారు. ఇప్పుడు యాస్టీస్గా వచ్చే కేసులు వస్తూ ఉంటే ఈ కేసులు డిస్పోజ్ కావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది ఈ కోర్టులతో. కాబట్టి కోర్టుల సంఖ్య పెరగాల, మీకు ఆన్లైన్ మెథడ్లు అనేవి కొత్త ఇవి రావాలి, వస్తున్నాయి, ఇంకా పెరగాలంటే బాగా పెరగాలి. తర్వాత ప్రజలకి నమ్మకం కుదిరించేలాగా జడ్జెస్ కానీ అడ్వకేట్లు కానీ ఈ వ్యవస్థతో సంబంధం ఉన్నట్టు మీడియా కూడా ప్రీ ట్రయల్ మీడియా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, మీడియా ప్రీ ట్రయల్ పేపర్లో చూడండి, ఏదో రిమాండ్ స్టేజ్లో నేను జడ్జిమెంట్ రాసేస్తూ ఉంటాను. ఈ ఒక జడ్జిమెంట్ అక్విటల్ వస్తే దాని మీద విపరీతమైనటువంటి విమర్శ ఎప్పుడు కూడా జడ్జి కానీ వ్యవస్థ కానీ మాకు ఒక ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, మాకు సిఆర్పిసి ఉంది, మాకు సిపిసి ఉంది, మాకు ఒక ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్లో బందీలై దానికి లోబడి విత్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ లా మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. కానీ ప్రజలకి మీరు అది మీడియా ద్వారానో ఇంకొక రకంగా చేసేసరికి ప్రజల నమ్మకం పోతూ ఉంది. సో చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా సత్వర న్యాయం కావాలి, ఎఫెక్టివ్ న్యాయం కావాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి ఈ సిస్టమ్ మీద. ఇవన్నీ కనుక జరుగుతాయంటే డెఫినెట్గా ప్రజలు థర్డ్ ఎలిమెంట్స్ని అంటే మనం గూండాలో ఇంకోటో నాయకులను పోలీసు అక్కడికి కూడా తగ్గిపోతుంది. మీకు ఒక్క మాట చెప్తాను, ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు అఫీషియల్ అని ఒక దగ్గరను హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే ఇవాళ కోర్టులో ఉన్నటువంటి లిటిగేషన్ మొత్తం ఇండియాలో మీరు ఆల్మోస్ట్ 10% కూడా దేశంలో ఉన్న లిటిగేషన్ 10% కూడా కోర్టుల దగ్గర లేదు. అంటే 90% లిటిగేషన్ ఇవాళ అవుట్ ఆఫ్ ది కోర్టులో ఉన్నాయి. ఎక్కడ పోతుంది అదంతా? మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అవుట్ ఆఫ్ ది కోర్ట్స్. మనం 10% లోపు ఉన్న డిస్ప్యూట్స్ని అంటే లిటిగేషన్ తెస్తేనే ఇవాళ కోర్టులు భారం మోయలేకపోయి 100 సంవత్సరాలు మేము సత్వర న్యాయాన్ని ఇవ్వలేకపోతుంటే అసలు ప్రజలకు నమ్మకం పెంచి నిజంగా ఇంకొక 10% ఇటు వచ్చింది అనుకోండి ఎక్కడ ఉంటాం. అందుకోసం కోర్టుల సంఖ్య పెంచాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి. థర్డ్ పార్టీ డిస్గ్రాంటెడ్ ఎలిమెంట్స్ దొంగలు గుండాల చేతికి పోకుండా మొత్తం లిటిగేషన్ ఇక్కడికి వచ్చేటట్టు చేయాలి. దానికి అనుగుణంగా కోర్టులు కానీ హైకోర్టు సుప్రీంకోర్టులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దానికి అనుగుణంగా పనిచేయాలి. పారాఫర్నీలియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.